పుట్టినరోజు. ఉదయం 6 గంటలు కావస్తుంది. రవి ఇంకా నిద్ర లేవలేదు. ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగత నిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచి కూర్చున్నాడు. అది చూసి సునీత హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, మీ డాడీ హాల్లో ఎదురు చూస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్తుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డ అయిన క్రమశిక్షణతో పెరిగాడు. మాస్టర్లకు రవి అంటే చాలా ఇష్టం. చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్ట్. తోటి పిల్లలతో స్నేహంగా ఉండేవాడు. పేద పిల్లలను అవసరాల్లో ఆదుకుంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నాడు. రాఘవ 100 రూపాయల నోటును రవి చేతికిచ్చి నీకు ఇష్టమైన వస్తువు కొనుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. రవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్ళాడు. క్లాస్లో ఉమా టీచర్ మదర్ తెరిసా పాఠం చెప్తోంది. అందులో మదర్ చేసిన సేవ కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి మదర్ తెరిసా అంటే ఎవరు టీచర్ అని అడిగాడు. దీన జనులకు సాయపడాలనే తపనతో పరాయి దేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగ పీడితులకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆసుపత్రులు, శిశు కేంద్రాలు, అనాథాశ్రమాలు కట్టించింది. వారికి సేవలు చేసింది. సేవాభావంతో వాటిని నడిపించింది. అందరి బాధలను తనవిగా భావించి వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయురాలు. అదే కాక దానికి ఆమెకి భారతరత్న అవార్డు వచ్చింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫోటోని చూపించింది. అది చూసి రవి మనస్సు భక్తిభావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బిలబిలమంటూ బయటికి వస్తున్నారు. రవి మనసులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆసుపత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్ళి తన వద్ద ఉన్న 100 రూపాయలతో పండ్లను కొని ఆసుపత్రిలో రోగులకి పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనసును అభినందించారు. ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు రవి. రవి రావడం తండ్రి గమనించి ఒరేయ్ రవి! ఎందుకు ఆలస్యంగా వచ్చావు? బజారుకెళ్ళి ఏమైనా కొనుక్కోవా అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలుంచుకొని ఉండిపోయాడు. కొడుకు మౌనం చూసి రాఘవ ఏమైందిరా నీకు అలా మౌనంగా ఉన్నావు అంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగిందంతా చెప్పి తండ్రి వంక భయంగా చూశాడు. అది విని రాఘవ మొహం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలిచి భుజం తట్టి ఇంత మంచి పని చేసి భయపడతావెందుకు అంటూ మెచ్చుకున్నాడు. తండ్రి పొగడ్తని రవి ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడి నుంచో రవి అంటూ పిలుపు వచ్చింది. అలా వెళ్తుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె రవి నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రేమగా పలకరించింది. రవి ఆమె వంక ఆశ్చర్యంగా చూసి మదర్ మీరా అంటూ దగ్గరికి వెళ్ళాడు. రవి ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులెన్నో చెయ్యాలి అంటుంటే కల చెదిరిపోయింది. రవి మదర్ మదర్ అని కలవరిస్తున్నాడు. ఒరే రవి! ఏమైందిరా నీకు అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీ లేదని తలూపి మళ్ళీ నిద్రపోయాడు. మరుసటి రోజు క్లాస్లో జరిగిందంతా టీచర్కు చెప్పాడు. టీచర్ పిల్లలు విన్నారు కదూ మదర్ ఏమి చెప్పిందో. మీరు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి. మదర్ను ఆదర్శంగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడిచి పేదలకు అనాథలకు సేవ చేయాలి అని అంది టీచర్. అలాగే టీచర్ అని పిల్లలంతా ఒక్కసారిగా అన్నారు.